ఎన్నో సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్నటువంటి భూతమే పైరసీ. ఇప్పుడు పైరసీ అనేటువంటి భూతానికి సంబంధించిన కూరలు పీకారు తెలంగాణ పోలీసులు. పైరసీకి పాల్పడుతున్నటువంటి ముఠాకి సంబంధించినటువంటి గుట్టు విప్పారు తెలంగాణ పోలీసులు. ఇప్పుడు మార్కెట్లో విడుదలవుతున్నటువంటి అన్ని చిత్రాలను పైరసీ చేసి ఆ పైరసీ కాపీలను వెబ్సైట్లకి అమ్ముతున్నటువంటి ముఠా గుట్టు రట్టు చేసినటువంటి తెలంగాణ పోలీసులు ఆ ముఠాకి సంబంధించినటువంటి వివరాలను తెలియజేశారు. ఆ ముఠా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఈ పైరసీకి పాల్పడుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పైరసీ ఎలా జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఒకడు థియేటర్కి వెళ్తాడు, జేబులో లేదా పాప్కార్న్ డబ్బాలో కెమెరా పెట్టుకుంటాడు, మొత్తం అంటే సినిమా మొత్తాన్ని రికార్డ్ చేస్తాడు. పైరసీ సైట్లకు దాన్ని అమ్ముకుంటూ ఉన్నాడు. దీన్ని సాంప్రదాయ పైరసీ అనుకుందాం. అయితే ప్రస్తుతం నడుస్తున్నది మాత్రం హైటెక్ పైరసీ. అంటే పైరసీలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సాంప్రదాయ పైరసీ అయితే మరొకటి హైటెక్ పైరసీ. ఈ రెండిటికి వ్యత్యాసం ఏంటి అంటే, ఈ సాంప్రదాయ పైరసీలో ఎవడో ఒకడు సినిమా విడుదలైన రోజు ఆ సినిమా థియేటర్కి వెళ్తాడు, తన కెమెరాలో అంటే జేబులో కెమెరా పెట్టుకుంటాడు లేదా బటన్ కెమెరా పెట్టుకుంటాడు. ఆ కెమెరా ద్వారా ఆ సినిమాని రికార్డ్ చేస్తాడు. రికార్డ్ చేసినటువంటి ఆ సదరు సినిమాని కొన్ని సైట్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్స్కి అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. అది ఒక పైరసీ. దాన్ని సాంప్రదాయ పైరసీ అంటారు. ఇక హైటెక్ పైరసీ ఏంటంటే, ఈ హైటెక్ పైరసీకి పాల్పడేవారు ఎవరైతే ఉన్నారో వారు సినిమాకి సంబంధించినటువంటి సైట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆ టీమ్కి సంబంధించినటువంటి సైట్స్లోకి వెళ్ళి ఆ సినిమాని హ్యాక్ చేసి ఆ హ్యాక్ చేసినటువంటి సైట్ ద్వారా వారు సినిమాను మొత్తాన్ని డౌన్లోడ్ చేసి హెచ్డి ప్రింట్ రూపంలో కొన్ని సైట్స్లో వారు అప్లోడ్ చేస్తూ ఉన్నారు. నిర్మాతలను కూడా బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. దాన్ని హైటెక్ పైరసీ అంటారు. ఇక ఈ పైరసీకి పాల్పడుతున్న వారి గుట్టు రట్టు చేశారు తెలంగాణ పోలీసులు. అది ఏంటనేది ఒకసారి చూస్తే, నిజంగా పైరసీ వల్ల మేకర్స్ అయితే లబోదిబ్బం అంటున్నారు. తమ యూనిట్లోనే ఎవరో ఈ పైరసీకి పాల్పడుతున్నారంటూ కొన్ని సందర్భాల్లో వారు ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పోలీసులు కూడా ఇప్పటి వరకు ఆ దిశగానే ఇన్నాళ్ళు ఎంక్వైరీ చేస్తూ వచ్చారు. అయితే పోలీసులకు కూడా అసలు మ్యాటర్ ఇప్పుడే తెలిసింది. పైరసీ చేసే కేటుగాళ్ళు నేరుగా సినిమా వాళ్ళ సర్వర్లలోకి ఎంటర్ అయ్యి వాళ్ళు ఆ సర్వర్లను హ్యాక్ చేసి ఆ సర్వర్ల ద్వారా ఆ సినిమాను డౌన్లోడ్ చేసి హెచ్డి ప్రింట్ అయితే సదరు పైరసీ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వారికి అమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డిజిటల్ ఆఫీసుల సర్వర్లను హ్యాక్ చేసి నేరుగా సినిమాను డౌన్లోడ్ చేస్తూ ఉన్నారు. అలా డౌన్లోడ్ చేసినటువంటి సినిమాతో నిర్మాతను బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు ఇవ్వకపోతే రిలీజ్కి ముందే సినిమాను ఆన్లైన్లో పెట్టడం వంటివి వారు చేస్తూ ఉన్నారు. ఇది చాలామంది నిర్మాతలకైతే షాకింగ్ విషయం అని చెప్పాలి. స్వయంగా హైదరాబాద్ సిపి అయినటువంటి సివి ఆనంద్ గారు ఈ విషయాన్ని వెల్లడిస్తుంటే కింద కూర్చున్నటువంటి దిల్ రాజు గారు, సుప్రియ లాంటి నిర్మాతలే షాక్ అయ్యారు. ఇండియాలోనే అతిపెద్ద పైరసీ నెట్వర్క్ను ఇప్పుడు తెలంగాణ పోలీసులు అయితే ఛేదించారు. తమిళనాడు, బీహార్తో పాటుగా హైదరాబాద్లో జరిగినటువంటి సోదాల్లో 10 మంది నిందితుల్ని ఇప్పుడు తెలంగాణ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వీళ్ళలో కీలకమైనటువంటి వ్యక్తి సిరిల్ రాజు. అతను మొత్తం నెట్వర్క్ను నడిపిస్తున్నాడు. ఈ మధ్య సినిమా హీరో అయినటువంటి విజయ్, ఆయన రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీ ద్వారా ఒక సమావేశాన్ని పెట్టాడు. ఆ సమావేశం కరూరులో జరిగింది. అయితే కరూరు బహిరంగ సభలో తొక్కిసలాట జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ కరూర్ అనేటువంటి ప్రాంతంలోనే ఈ సిరిల్ అనేటువంటి వ్యక్తి నివసిస్తూ ఆ కరూర్ని కేంద్రంగా చేసుకొని దేశవ్యాప్తంగా పైరసీ నెట్వర్క్ని అయితే ఇతను నడిపిస్తూ ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో కొంతమంది ఏజెంట్లు అయితే ఈ సిరిల్కి ఉన్నారు. వాళ్ళ ద్వారా సినిమాలు పైరసీ చేయించి వాళ్లకు డబ్బులు అయితే సిరిల్ ఇస్తూ ఉంటాడు. అవసరమైతే తన ఏజెంట్లకు మంచి కెమెరా ఫోన్లను కూడా అతడు సమకూరుస్తాడు. సిరిల్కు చెందినటువంటి హైదరాబాద్ ఏజెంట్ పేరే జానా కిరణ్ కుమార్. ఇప్పుడు తెలంగాణ పోలీసులు చాకచక్యంగా ఈ కిరణ్ కుమార్తో పాటుగా మరికొంతమంది నిందితులను కూడా అరెస్ట్ చేసి వారిని కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. హైదరాబాద్ కేంద్రంగా పైరసీ చేయడం
ఈ కిరణ్ కుమార్ పని. సినిమా క్రేజ్ను బట్టి ఒక్కో పైరసీ సినిమాకు ఇతడు $150 నుంచి $500 వరకు అందుకుంటూ ఉంటాడు. ఇలా దేశవ్యాప్తంగా సిరియల్కు ఏజెంట్స్ ఉన్నారు. నేపాల్ నుంచి కూడా సిరియల్కు సినిమాలను ఆ ఏజెంట్లు పంపిస్తూ ఉంటారు. మరి ఇంత పైరసీ చేస్తే సిరియల్కి ఏంటి లాభం అనేది కనుక మనం చూస్తే సిరియల్ వెనక చాలా పెద్ద మాఫియా అయితే ఉంది. అదే బెట్టింగ్ యాప్స్ మాఫియా, అలాగే లోన్ యాప్స్ మాఫియా. ఈ యాప్ నిర్వాహకులు సిరియల్ ద్వారా పైరసీలు చేయిస్తూ ఆ పైరసీ సినిమాల ద్వారా తమ యాప్స్కు ప్రచారం అయితే చేయించుకుంటూ ఉంటారు. దేశవ్యాప్తంగా చాలా మంది యువత బెట్టింగ్ యాప్స్కు బానిసలయ్యేది కూడా ఈ పైరసీ సినిమాల ద్వారానే అంటూ కూడా కొన్ని అంచనాలు అయితే వచ్చారు అధికారులు. ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు సిరియల్కు నెలకి $9 లక్షల వారు నగదుని ఇస్తూ ఉన్నారు. వాటిలో కొంత మొత్తాన్ని తన ఏజెంట్లకు అయితే సిరియల్ ఇస్తూ ఉంటారు. ఇలా పక్కాగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని పైరసీ చేస్తూ ఉన్నాడు సిరియల్. ప్రస్తుతం మార్కెట్లో బాగా చలామణి అవుతున్నటువంటి పైరసీ సైట్లు పేరు చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి అవన్నీ కూడా ఇతడే నడిపిస్తూ ఉన్నాడు. అయితే సివి ఆనంద్ గారు మాట్లాడుతూ ప్రముఖ ఈ పైరసీ వెబ్సైట్ అయినటువంటి ఐబొమ్మ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారిని త్వరలో మేము అరెస్ట్ చేస్తాం, ఈ పైరసీని అడ్డుకొని తీరుతాం, పైరసీ కూరలు పీకేస్తాం అంటూ కూడా సివి ఆనంద్ గారు అయితే చెప్తూ ఉన్నారు. నిజంగా పైరసీని అరికట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో నిజంగా చిత్ర పరిశ్రమలో పైరసీని మాత్రం అరికట్టడంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ విఫలమైందని చెప్పుకోవాలి. అయినప్పటికీ తెలంగాణ పోలీసులు మాత్రం వారి ప్రయత్నం వారు చేశారు. అతిపెద్ద పైరసీ ముఠా ఎవరైతే ఉన్నారో వారి గుట్టును బయటపెట్టారు. 10 మందిని దాకా, అంటే 4గురిని అయితే ప్రస్తుతం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మరికొంతమంది నిందితుల కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. సో మొత్తంగా పైరసీ అనేటువంటి భూతం ఏదైతే ఉందో ఆ భూతానికి మేము అడ్డుకట్ట వేసి తీరుతామంటూ కూడా సివి ఆనంద్ గారు అయితే భరోసానిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.